అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత తెలంగాణ శాసనసభలో గవర్నర్ గారి తొలి ప్రసంగం ఆశాజనకంగా లేదు, నిరుత్సాహపరిచింది. వాస్తవానికి దూరంగా కేవలము పొగడ్తల కోసమే కాంగ్రెస్ పార్టీ పాకులాడినట్టుగా ప్రజా సమస్యల పరిష్కార దిశలో ఒక స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ యొక్క దుష్పరిపాలన అనంతరం ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన, ఈ అవినీతి కుటుంబ పాలన పోవాలి అని భావించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక వచ్చి కాంగ్రెస్ లాభపడిందే తప్పితే బలపడలేదు. కాంగ్రెస్ బలాన్ని ఏమాత్రం కూడా పుంజుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఒక ముందు చూపుతోని ప్రణాళికబద్ధంగా తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసము రూపొందించిన మార్గం అందులో ఏమాత్రం కూడా స్పష్టత లేదు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, ఉచితాలు ఏ రకంగా దాన్ని అమలు చేస్తారు, వాటికి అమలుకు కావాల్సినటువంటి వనరుల సమీకరణ విషయంలో కూడా స్పష్టత లేదు. ఎంతసేపు ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింది, అన్ని విభాగాలు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి, అప్పుల భారం పెరిగిపోయినట్టుగా కొత్తగా మీరేం మాట్లాడేది కాదు. 5.5 లక్షల కోట్ల అప్పుతో ఉన్నదనే విషయం తెలిసి 6 గ్యారెంటీలు మీరు ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు అప్పుల కుప్పగా మారినటువంటి ప్రభుత్వం, రాష్ట్రం దాని నుంచి బయటపడి మీరు ఇచ్చిన హామీలు అమలు కోసము ప్రత్యామ్నాయాలు ఆలోచన చేయకుండా కేవలం అప్పుల కుప్పగా మారింది, నష్టాల ఊబిలోకి నెట్టబడ్డది, అన్ని శాఖలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన ఒక నెపముతో ఈ 6 గ్యారెంటీలు అమలు పట్ల నిన్న గవర్నర్ గారి ప్రసంగం చూస్తే ఉంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 గ్యారెంటీలు అయితే మీరు అమలు చేశారు. తద్వారా ఒనగూరేటువంటి ప్రయోజనాలు లేదా వాటిల్లేటువంటి ఆర్థిక భారము, నష్టం ఎక్కడ కూడా ఇవాళ స్పష్టత లేదు. 4,000 పెన్షన్ల గురించి అందులో ప్రస్తావన లేదు. అదే రకంగా మరి వృద్ధులు, దివ్యాంగులు ఇంటికి ఒక పెన్షన్ కాదు, అర్హులైన వాళ్ళందరికీ అని 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీ అనే విషయంలో ఏ రకంగా ఇవాళ ప్రజలు ఓటు వేసిన వాళ్ళు వచ్చే నెల నుంచి కరెంటు ఫ్రీ అనే భావనతో ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇటువంటి అంశాలు ఏవి కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకుండా రైతుల 2 లక్షల రుణమాఫీ విషయంలో లేదా రైతు బంధుకు సంబంధించి కౌలుదారులకు
రైతులందరూ కూడా 15,000 రూపాయలు ప్రకటన విషయంలో కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడము. ఎందుకంటే కర్ణాటకలో 200 యూనిట్ల విషయంలో, మహిళలకు ఉచిత రవాణా విషయంలో ఏదైతే ఈరోజు అటు రైతులు, సామాన్య ప్రజలు, నిరుద్యోగ భృతి పేరు మీద నిరుద్యోగ యువత 6 మాసాల తర్వాత ఒక అశాంతి, ఒక విధమైన నిరాశ, రైతులు పడుతున్నటువంటి అగచాట్లు అనేకం కూడా ఇవాళ వెలుగులోకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితి ఈ 6 గ్యారెంటీల ఉచితాల పేరు మీద ఇటు పునరావృతం కాకుండా ఉండాలంటే అసలు మీ కార్యాచరణ ప్రణాళిక కనీసం గవర్నర్ గారి ప్రసంగంలో ప్రజలకు విశ్వాసం కల్పించే రీతిలో ఈ 6 గ్యారెంటీల అమలు విషయంలో ఎక్కడ కూడా ఆ గవర్నర్ ప్రసంగము ప్రజలను ఎక్కడ కూడా ఇవాళ నమ్మశక్యంగా లేకుండా పోతున్నది. మరొక సంఘటన, 6 వారం 10 రోజుల ప్రభుత్వంలో, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక మరియమ్మ లాకప్ డెత్ సంఘటన జరిగినందుకే మొత్తం రాష్ట్రమంతా కూడా ఈ రకంగా అలజడి, ఒక అభద్రతా భావం ఏర్పడ్డదో ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఒక గిరిజనుడి లాకప్ డెత్, పాలెం తండాకు చెందినటువంటి సూర్యనాయక్ ఆయన సోదరుడి మధ్య జరిగినటువంటి భూ వివాదం కేసులో పోలీసులు చితక బాలడం వల్లనే సూర్యనాయక్ చనిపోయినటువంటి మరి ఆరోపణలు. కాబట్టి ప్రభుత్వం దీని మీద బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నియామకాల విషయంలో మొదటి కేబినెట్ విషయంలో మెగా డిఎస్సి మరి ప్రకటిస్తామని, నోటిఫై చేస్తామని చెప్పిన మీరు మరి గవర్నర్ ప్రసంగంలో దాని మీద పెద్దగా ఊసు లేదు. అందుకనే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు విషయంలో కూడా స్వాగతించదగ్గింది. కానీ పేద మధ్యతరగతి మహిళలకు ఈ బస్సు ప్రయాణం వారికి సంతోషకరమైనప్పటికీ ఈ పథకం వల్ల నష్టపోతున్నటువంటి మిగతా వర్గాలు, ఇవాళ ఆటో డ్రైవర్లు అయితే కానీ, లేదా ఆర్టీసీ మీద పడే భారం, ఆర్థిక భారం కానీ, కర్ణాటకలో చూసాం. కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ కార్పొరేషన్ జీతాలు ఇవ్వలేక ఇవాళ అది ఉనికే ప్రమాదంగా అక్కడ మారిపోయింది. అక్కడ సైతం కూడా ఆటోలు, ప్రైవేటు ఈ బస్సులు మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగుతున్న కొన్ని వేల మంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. క్రమేణా వాళ్ళలో ఒక అభద్రతా భావం కలుగుతూ ఉన్నది. కాబట్టి వారిని ఆదుకునేదానికి విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలు ఏమిటో ఇవన్నీ కూడా మరి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకుండా కేవలం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక చదివినట్టుగానే ఉంది. కానీ ఆ ఎన్నికల ప్రణాళికను ఏ రూపంలో, ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొని అమలు చేస్తామనే దాంట్లో ఒక స్పష్టత లేకుండా పోయింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పాము. గడువు ఇస్తాము, సమయం ఇస్తాము ప్రభుత్వానికి తప్పకుండా. కానీ ఏదో సాకులు చూపించి ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పోరాడతాం, ఉద్యమిస్తాం. మరి ఏ రకంగా ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ని మించి ప్రజల్లో పోరాడి ప్రజలు చైతన్యం చేసి ఏ రకంగా ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడినటువంటి ఆ విషయం
దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మరి జాగ్రత్తగా వివరిస్తే బాగుంటుందని, ఇప్పటికైనా దళిత బంధు విషయంలో బీసీ బంధు, గిరిజన బంధు ఆ అంశాల విషయంలో ఊసేయలేదు. మద్దతు ధర కూడా 500 కలిపి ధాన్యం కొనుగోలు చేసే విధానం పట్ల కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని, అమలు కావాల్సినటువంటి మరి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని, ఏదో నెపంతో మరి అప్పుల భారంతో హామీలను మాత్రం దాటవేస్తే భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా సహించదని, రాజకీయపరమైనటువంటి మరి పోరాటానికి గడువు సమయం ఇస్తాం. ఖచ్చితంగా 3 నెలలు 100 రోజులు దాటిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ పనితీరు మీద మేము ఆలోచన చేసి ఆ రకంగా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. ఓకే మహేష్, ఎనీథింగ్? కిషన్ రెడ్డి గారు నేను ఏం చెప్పారో అధ్యక్షుని హోదాలో బాధ్యతాయుతంగానే వారు మాట్లాడి ఉంటారు. వారు నిన్న దేని మీద నాకు పట్టలేదు. పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఏం చేయాలనేది తప్పకుండా పార్టీ ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశం మొత్తం కూడా మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలని, ఖచ్చితంగా 3వసారి ప్రధానమంత్రి అవుతారనేటువంటి విశ్వాసం ప్రజలు వ్యక్తం చేయడమే కాకుండా స్థానికపరమైన అంశాల మీద ప్రభావితమై కొన్ని రాష్ట్రాల్లో వారికి ఓటేసి ఉండొచ్చు. కానీ 5 రాష్ట్రాల్లో ఇవాళ బలపడింది, అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. 3 రాష్ట్రాల్లో అధికారంలో రావడమే కాకుండా తెలంగాణలో, మిజోరంలో కూడా ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే.